స్వాతంత్రం వచ్చిన నేటికి 78 ఏళ్లు కావస్తున్నా నేటికి రోడ్డు సౌకర్యం లేదని, ఎప్పుడో పూర్వం పనికి ఆహార పథకం కింద వేసిన రోడ్డు తప్ప సరైన రోడ్డు సౌకర్యం లేదని, రోడ్డు విషయంపై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎవరూ కూడా స్పందించడం లేదని, చేసేదేమీ లేక గ్రామస్తులంతా ఏకమై శ్రమదానంతో 5 కిలోమీటర్ల రహదారి పునర్మించుకోవటం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామస్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే డోలీలోనూ తరలించే పరిస్థితి ఏర్పడిందని, బయటికి వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సిన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇటీవల కురిసిన వర్షానికి రహదారి అంతా అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. రోడ్డు విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఎవరూ తమ సమస్య పరిష్కరించేందుకు చొరవ చూడటం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెద్దపుట్టు ప్రధాన రహదారి నుంచి పెదకొండ గ్రామం వరకు 5 కిలోమీటర్ల రోడ్డు మంజూరు చేసి తమ సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామస్తులు పలాస మన్మథరావు, వార్డు మెంబర్ పలాసి సింహాద్రి, పలాసి తవుడుబాబు, పలాసి రాధాకృష్ణ, పలాసి కర్రమ్మ, పలాసి చిలకమ్మ ప్రవళికలు కోరుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. ఏ మండలం? పెదబయలు మండలం. ఏ పంచాయతీ? పంచాయతీ. అది పెదకొండ గ్రామం అండి. కాదు, మీరు రోడ్డు పని చేసుకుంటున్నారు ఇప్పుడు? రోడ్డు పని చేస్తున్నామండి. సుమారుగా 5 కిలోమీటర్ల వరకు పూర్వంలో చేసిన రైస్ కోసం అని చేసిన రూట్ అండి ఇది. అప్పటి నుంచి ఏ అధికారి వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఎప్పుడు రూట్ చేసే ప్రభుత్వం చేయలేదు. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గర్భిణీ స్త్రీలకు తీసుకెళ్లాలంటే డోలి మూత తప్పనిసరిగా కష్టాలు వస్తున్నాయి. ప్రతి ఏరియాకి సీసీ ర్యాంపులు అవుతున్నాయి. మళ్ళీ బాత్రూములు అన్ని అవుతున్నాయి. శ్మశాన వాటికలో కూడా సీసీ ర్యాంపులు చేస్తున్నారు. మా రూట్కి ప్రభుత్వం కూడా ఎవరు వచ్చి పట్టింపు చేసుకోవట్లేదు, ఎవరు సహకరించట్లేదండి. మేము సొంతంగా స్వయంగా 5 కిలోమీటర్ల రూట్ చేసుకుంటున్నాము. ప్రతి పని నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఏ అధికారి అయినా స్పందిస్తే బాగుంటదని కలెక్టర్ గారికి కూడా పాడేరుకి వెళ్ళి చాలా సార్లు, ఒక 5-10 సార్లు వెళ్ళేసి కంప్లైంట్ చేసాం. అయినా సరే మేము ఇచ్చిన లెటర్లు అన్నేసి పక్కన పడేసి ఉన్నారేమో. ఇంకా ఏ అధికారి కూడా పట్టింపు లేదు. దానివల్ల చాలా మంది మా గ్రామంలో ఏమి తెలియని వ్యక్తులు ఉన్నారండి. ఇలా అంటే అలా నమ్ముతారు, అలా ఓట్లు వేస్తారు. అధికారులు వస్తారు, ఊరికి ఓట్లు వేసేటప్పుడే వస్తారు. అధికారి అనేది ఏ స్పందన ఉండదు వాళ్ళకి. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఎక్కువ ఆరోగ్యం బాగాలేనప్పుడు అయితే ప్రతి ఒక్క మహిళలు గాని, పురుషులు గాని ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది అండి. డోలి మూత తప్పనిసరి అయిపోతుంది. హఠాత్తుగా ఎమర్జెన్సీ అయితే ప్రాణాలు పోయే సమయంలో కూడా కాపాడే వాళ్ళు ఏ అధికారి లేరు. మా పిహెచ్సి రూడకోటలో ఉంది, కానీ అక్కడికి వెళ్ళాలన్నా సరే ముందుగా పంచాయతీకి వెళ్ళమంటారు. తర్వాత ముంచంపొట్టు గాని, పాడేరు గాని, ఇంకా వేరే కారణాల వల్ల చాలా మంది, ఇంకా గతం ముందులో అయితే పాము కాటుకు చనిపోయిన మనుషులు కూడా ఉన్నారండి. ఇంకా దానివల్ల చాలా కష్టపడుతున్నాం మేము. కాదు, మీకు మరి రోడ్డు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా నిధులు కేటాయించారా? లేదు. మరి మీరు ఎవరికి మరి ఇప్పుడు మేము వీడియో అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తాము. ఈ సమస్య ఎవరికి తెలియజేయాలనుకుంటున్నారు మీరు? సరే, మీ సమస్యలు చెప్పండి బాబు. ఏటేటి సమస్యలు ఏటు? ఈ రోడ్డు గత పూర్వంలో ఏ నిధుల మీద వచ్చింది ఇది? పనికి ఆహార పథకం కింద మణికుమార్ మంత్రి ఉన్నప్పుడు. మరి ఐటీడీ చుట్టూ వెళ్ళారా మీరు? ఐటీడీకి వెళ్ళండి. స్పందనకి వెళ్ళారు లేదా? స్పందనకు మొన్న వెళ్ళాము, 10 సార్లు వెళ్ళాము. ఏమన్నారు? కలెక్టర్ స్పందించారేమన్నా? కలెక్టర్ ఆ రోజు లేదు, పిఓ గారు ఉండేరు. ఏమన్నారు? పిఓ గారేమో రోడ్డు గ్రాంట్ అయిందన్నారు. జై గారేమో పిఓ గారు పిలిచేసి ఒకసారి జై గారికి అడిగారు, గ్రాంట్ అయింది అన్నారు. లేదు, గ్రాంట్ అవ్వలేదు అన్నారు. మీ సర్పంచ్ పట్టించుకున్నారా బాబు ఏమన్నా? సర్పంచ్ పట్టించుకోలేదు. ఏ అధికారిని వచ్చి హామీ ఇచ్చారా మీకు? ఎవరు హామీ ఇవ్వాలి? ఇంతకుముందు ఏమైనా గర్భిణీ స్త్రీలు ఏదైనా ప్రమాదాలు జరిగింది ఇక్కడ? గర్భిణీ స్త్రీలకి డెలివరీ మూమెంట్ కూడా డోల్ మోతాలతోనే హాస్పిటల్ తరలించారు. బాగా జ్వరంతో ఉన్నవారు కూడా మరి డోల్ మోత, ఒక 2-3 పేషెంట్లు కూడా డోల్ మోతతో అంత ఇబ్బందితో నైట్ పూట తీసుకెళ్లడం జరిగింది. అవునవును.
అయితే మీరు రేషన్ ఎక్కడ వెళ్ళి తీసుకుంటున్నారు మరి? పెద్దపుట్టు రోడ్డు మీదకి ఆహా. సుమారుగా ఒక ఎన్ని కిలోమీటర్లు? 3.5 కిలోమీటర్లు. 3.5 కిలోమీటర్లు. మీరు ఏ సంతకు ఎక్కువగా వెళ్తారు మరి? పెదపల్లి సంత. ఇక్కడ నుంచి ఛార్జ్ ఎంత? ఛార్జీ 70 రూపాయలు అవుతుంది. ఆహా. పెద్ద